క్రైస్తలో మార్చి 21వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందెను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన జీవితంలో ఒక పాపాన్ని దాచినప్పుడు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు లేక చెందకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో చాలామంది ఆర్థికంగా చాలా సంపన్నులైన వారు బహిరంగంగా పాపంలో నివసిస్తున్నారు. అయితే మనము మన జీవితంలో ఒక పాపాన్ని దాచిపెట్టినట్లయితే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందలేము. మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము. ఆయన దాన్ని చూస్తున్నాడు. మనము చేయవలసింది మొదటి పని మన పాపాన్ని ఒప్పుకోవడం. మనం చేసిన పాపాన్ని దేవుని ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి. ఆ తర్వాత దానివల్ల బాధపడిన మనుషుల దగ్గరకు ఒప్పుకోవాలి. అప్పుడు మనము ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇకపై చేయకూడదు. అప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమించును. దేవుడు ప్రేమతో కరుణతో నిండి ఉన్నాడు. మన సమస్త పాపాలని క్షమించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.